హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మనం హోటల్ స్టైల్ చీజ్ దోశ ఇంట్లోనే ట్రై చేసేద్దాం. చీజ్ దోశ అంటే చాలామంది ఇష్టపడతారు కదా. హోటల్కి వెళ్ళినప్పుడు మనం ఏం ఆర్డర్ చేస్తాం, పన్నీర్ దోశ, చీజ్ దోశ, అలాగా చాలామంది చీజ్ దోశని లైక్ చేస్తారు. కాబట్టి మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దోశ బ్యాటర్ని ఇలా కలిపి ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి శనగిత్తనాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, ఈ వేయించుకున్న శనగిత్తనాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీకి. ఇలా చట్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పల్లి చట్నీ చాలా బాగుంటుంది కదా. దీంట్లోకి కొంచెం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు నూనె వేసి, తాలింపు గింజలన్నీ వేసి చట్నీలోకి వేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశలాగా వేసుకోవాలి. ఫస్ట్ దోశలాగా ఇట్లా వేసుకున్న తర్వాత బెజ్జాలు లేకుండా నీట్గా దోశ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చీజ్ని గ్రేట్ చేసి దోశ మొత్తం వచ్చేటట్లు గ్రేట్ చేసుకోవాలి. మీకు ఎంత చీజ్ కావాలంటే అంత చీజ్ వేసుకోవచ్చు. ఇలా దోశ గ్రేట్ చేసుకున్న తర్వాత దీని మీదకి నేనైతే వెల్లిపాయ కారం వేసుకుంటున్నాను. మీకు మామూలు కారం కావాలన్నా, ఉల్లిగడ్డ కారం కావాలన్నా, ఏది కావాలన్నా వేసేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. మీకు ఆయిల్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. నెయ్యితో అయితే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశ ఒక్కసారి తిన్నారంటే ఇంకా దోశ చేసుకున్నప్పుడల్లా ఇదే వేసుకుంటారు. మీ పిల్లలకి కానీ ఒకసారి పెట్టారంటే అయితే మళ్ళీ నాకు చీజ్ దోశ కావాలి అని అడుగుతారు. ఇది వెనక్కి తిప్పకూడదు. ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం అంతే. చాలా సింపుల్ కదా. ఇది చట్నీతో, ఉల్లిగడ్డ కారంతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇది ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ కాకుండా ఇలా కొత్తగా చీజ్ దోశని ఇంట్లోనే ట్రై చేసి మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.